ఆసన వస్తుందండి. బావనకొండ పట్టం లోపల 6 నెలలు తిరిగినా ఆ ఆడవాళ్ళ ఆసన నా మీద పడ్డది, నా మీద ఆసన నీ మీద పడుతుంది. ఆ ఆసన నీ మీద పడుతుంది కాబట్టి ఆడవాళ్ళ ఆసన వస్తుంది. నా దగ్గర ఆడవాళ్ళు ఎక్కడి నేను ఒక్కనే వచ్చినా మీరు అనుమానం వస్తుంది, నేను 2 నెలలు వస్తున్నాయి అంటావు. లేదా ఒక్కటే ఉన్నా అన్న అదో అన్న అయ్యో రొమ్ము గడ్డలు కాదు మాట వచ్చిందన్నా. రొమ్మొచ్చిన గడ్డలు కాదు, అది తల్లిపల్లి గడ్డలు తాలు కొట్టాలనుకుంటే చూడు, కలిపేట కూడా ఉంటే చూడు, సన్ను పుష్పాలు అంటారు అవి. దాని కూడా తల్లిపల్లి కూడా పిల్లలు తీసినారు, దీంట్లో తీసినట్టావు నువ్వు అంటావు. నేను కాదే పుట్టదే వాళ్ళు తీస్తారు. ఈ 6 నెలలు కష్టపడ్డది నీకా నాకే అక్కే చెప్పింది. ఎవరు పని దొరికితే చెడుతుంది నీకు మనది. 2 గొడవ మీద ఉంటే నువ్వు కష్టపడితే సరే అవుతుంది. మరి నేను ఏం చేస్తా అంటున్నావు? చెప్పాలా పాలు పెడుతున్నట్టు అన్నా కొత్త పెడతాం సార్ పెట్టే. ఈ సిరిపురం గ్రామస్తులు అందరూ సయ్యాలి, నువ్వు పాలు పెడితే విప్లబంధువులు సయ్యాలి. అయ్యా ఇప్పుడు తమరే పెట్టలే అబ్బా బాగానే ఉంది. ఈ అమ్మ కడుపు దండం పెట్టి సంవత్సరం పెట్టాడు. నేను పిల్ల పెట్టాడు నువ్వు అన్న కన్నగా ముద్దరుద్ది కన్నగా ముద్దరుద్ది నువ్వే వచ్చిందా బాగా కావాలి బస్సులో ముద్దరుద్ది కన్నగా కన్నా మీ ఇద్దరం కలిసి కన్నాక నువ్వు ముద్దరుద్ది ఏం తిరుగుతుందిగా కావాలి అట్లా కాదే. చెల్లెని నోట మాట తిట్టరాదు, ఇట్లా మరదలు నోట వచ్చి పద్ధతి కూడా మాట తిట్టరాదు. ఇంట్లో అన్న కాసిన కర్రాను కోసిన పాపం కలుపుతున్నా నీ 2 గంటలు పోతాయి. ఇక తీసుకోమన్నప్పుడు కదా వీరప్ప స్వామి అయినా ఇవాళ మట్టు వంగన 100 కాడికి వచ్చినాను వీరప్ప స్వామి అన్నా. చూడన్నా ఉచ్చైన పట్ల వెళ్ళిపోయి అక్క వాంకాల్ని బాధలు భద్రతతో ఆడపిల్లలు కావాలని తీసుకొని వచ్చిందో బాధలు భద్రత అక్క తోడుకొని రాకు అడవారి కల్లా కల్లా వీరప్ప స్వామి పోవన్నా చెప్పిన మర్చిపోయి 100 వండుకొని పోవన్నా దేవుడు మీరయ్య అందరాలు కండుకుంటు మీరయ్యో